హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ ట్రావెలర్ 14 ఛానల్ని. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టీఐని ఏ విధంగా ఫీల్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనం ముందు గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి. సో సెర్చ్ బాక్స్లో ఆర్టీఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్టీఐ ఆన్లైన్ అని. సో ఆర్టీఐ ఆన్లైన్ చూపించే వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ అవ్వగా ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు హోమ్ అండ్ సబ్మిట్ రిక్వెస్ట్, సబ్మిట్ ఫస్ట్ అపీల్, వ్యూ స్టేటస్, వ్యూ హిస్టరీ, లాగిన్ అండ్ యూజర్ మాన్యువల్ కాంటాక్ట్ యాజ్ ఫ్యాక్ అని. ఓకేనా. సో ఇక్కడ మనం ఆర్టీఐని అప్లై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకే, దానికోసం మనం ముందు ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ని క్లిక్ చేయాలి. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆర్టీఐకి సంబంధించింది. ఓకేనా. ఫస్ట్ నుంచి 21 వరకు ఏముంది కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో వీటిని చదివిన తర్వాత ఇక్కడ మనం ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద అబోవ్ గైడ్లైన్స్. ఓకేనా. ఆర్టీఐకి సంబంధించి గైడ్లైన్స్ ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం చదివి అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకున్నామని మనం ఇక్కడ ఏం చేయాలి, క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. సో దాని తర్వాత మనకి ఆర్టీఐని ఏ విధంగా ఫీల్ చేయాలనేది అప్లికేషన్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఆర్టీఐ అప్లికేషన్. ఓకేనా. సో మనం ఇక్కడ కనిపిస్తున్న సర్చ్ పబ్లిక్ అథారిటీ అని. ఓకేనా. సో ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు సెలెక్ట్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ అపెక్స్ బాడీ అని. ఓకేనా. సో మనకు దేనికి సంబంధించింది మనం ఇక్కడ ఫీల్ చేస్తున్నామో ఇక్కడ మనం చూసుకుందాం. ఓకేనా. చూస్ చేసుకొని సెలెక్ట్ చేయండి. సో దేనికోసం సో ఇక్కడ చూడవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ టెక్నాలజీ. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ అని. ఓకేనా. సో మనం ఎగ్జాంపుల్ ఏది తీసుకుందామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మర్ తీసుకున్నాం, అగ్రికల్చర్. ఓకేనా. సో ఇక్కడ టైప్ అని ఉంది కదా, ఈ టైప్లో నేను సెర్చ్ చేస్తాను, ఒకసారి చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా. ఇక్కడ మనం చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్. ఓకేనా. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను అనుకుందాం. ఓకేనా. ఫీల్డ్. ఓకేనా. సో అక్కడ సెర్చ్ చేయగానే ఏమొచ్చింది, ఇక్కడ ఫీల్ అయింది. చూసారా సెలెక్ట్ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ అపెక్స్ బాడీ అని ఉంది కదా, ఇక్కడ ఫీల్ అయింది చూడండి. నేను సెర్చ్ పబ్లిక్ అథారిటీలో నేను సెర్చ్ చేస్తాను. ఓకేనా. సో అదేవిధంగా సెలెక్ట్ పబ్లిక్ అథారిటీ. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ. ఓకేనా. ఫార్మర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్ అథారిటీ అని. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఫార్మర్ సంబంధించింది. ఓకేనా. ఇక పైన ఎక్కడ ఉందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకేనా. సో మనది ఇదే. ఓకేనా. ఇక్కడ పైన ఏ విధంగా ఉందో కింద ఇది అదే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. సో కింద వచ్చేసి అప్లికెంట్. ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ఆర్టీఐ అప్లికెంట్ అంటే ఏ పర్సన్ని ఆర్టీఐ ఫీల్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చేసి పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఆ పర్సన్ యొక్క మొబైల్ యొక్క నంబర్ని ఇవ్వండి ఇక్కడ. ఓకేనా. సో ఆ పర్సన్ వచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఓకేనా. పైన మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఈమెయిల్ ఐడిని టైప్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఈమెయిల్ ఐడిని ఇచ్చేయండి. ఓకేనా. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ప్లేస్లో. ఓకేనా. అదేవిధంగా ఆ పర్సన్ యొక్క నేమ్. ఓకేనా. ఆ పర్సన్ జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్. ఈ జెండర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ డీటెయిల్గా ఒక అడ్రస్ ఇచ్చేయండి. తన అడ్రస్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ బట్టి అడ్రస్ అనేది ఇచ్చేయండి ఇక్కడ. ఓకేనా. అదేవిధంగా వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. ఓకేనా. వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ కూడా ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఓకేనా. సో కంట్రీ
ఓకేనా. ఒకవేళ ఇండియా అయితే ఒకవేళ ఇండియా అని, ఓకేనా. అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ, అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా స్టేట్ వచ్చేసి స్టేట్, ఒకవేళ తెలంగాణ అయి ఉంటే తెలంగాణని స్టేట్ని ఇక్కడ ఏం చేయండి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత రూరల్ ఆర్ అర్బన్. రూరల్ అంటే ఊర్లో, అర్బన్ అంటే సిటీ. ఓకేనా. తను ఒకవేళ ఊర్లో ఉండి ఆర్టీఐని ఫిల్ చేసుకున్నట్లయితే రూరల్ అని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ తను సిటీలో ఉన్నాడు అనుకుందాం, ఓకేనా. ఆ పర్సన్ సిటీలో ఉంటే ఒకవేళ ఆ పర్సన్ అర్బన్ అని ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ స్టేటస్, ఓకేనా. లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ అంటే విద్యార్హత ఉందా లేదా అని, అంటే ఆ పర్సన్ చదువుకున్నాడా లేదా, స్టడీ ఉందా లేదా తనకని. ఓకేనా. ఒకవేళ స్టడీ లేకపోతే ఇల్లిటరేట్, ఓకేనా, ఇల్లిటరేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఉంటే లిటరేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో బిలో 12th స్టాండర్డ్, ఒకవేళ ఇంటర్ కన్నా తక్కువ చదివి ఉంటే బిలో 12th స్టాండర్డ్ అని ఏంది సెలెక్ట్ చేసుకోండి. లేదా 12th స్టాండర్డ్ పాస్, ఒకవేళ ఇంటర్ పాస్ అయి ఉంటే 12th స్టాండర్డ్ పాస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే గ్రాడ్యుయేట్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎబో గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే తను డిగ్రీ కన్నా ఎక్కువ అంటే పీజీ ఈ విధంగా, ఎంబీఏ ఈ విధంగా చదువుకున్నది ఆ పర్సన్, తనకి ఏం చేయండి ఎబో గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత దాని కింద వచ్చేసి ఫోన్ నంబర్, ఓకేనా. పైన ఏదైతే నంబర్ ఇచ్చారో ఫోన్ నంబర్, అదేవిధంగా కింద కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత రిక్వెస్ట్ డీటెయిల్స్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కెన్ ఫైల్ ఆర్టీఐ రిక్వెస్ట్ అప్లికేషన్. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఏమంటుంది, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ రిక్వెస్ట్ని ఫైల్ చేయగలరు. ఓకేనా, ఫిల్ చేయగలరు అని అంటుంది. ఓకేనా, ఫైల్ చేయగలరు అంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఓన్లీ ఇండియన్స్ మాత్రమే రిక్వెస్ట్ని పంపించగలరు, ఫైల్ చేయగలరు అంటుంది. ఓకేనా, సో ఇది ఓన్లీ ఇండియన్స్ కోసం మాత్రమే ఇది. ఓకేనా. సో ఈజ్ ద అప్లికెంట్ బిలో పావర్టీ లైన్, ఎస్ అని ఇచ్చేసుకున్నాను. ఓకేనా, ఒకసారి ఎస్ అని ఇచ్చుకొని చూద్దాం ఏముందో. ఓకేనా, బిలో పావర్టీ లైన్ అయితే బీపీఎల్ కార్డ్ నెంబర్ని అడుగుతుంది మనకి, అంటే ప్రూఫ్ ఆఫ్ బీపీఎల్ మే బీ ప్రొవైడెడ్ యాజ్ అన్ అటాచ్మెంట్. ఓకేనా, బీపీఎల్ కార్డ్ని అడుగుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఏం చేస్తాం, నోని ఇచ్చుకుందాం. ఓకేనా, నోని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నోని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో తర్వాత యు ఆర్ రిక్వైర్డ్ టు పే ద ఆర్టీఐ ఫీజ్ 10 రూపీస్. ఓకేనా, ఒకవేళ మనం ఈ ఆర్టీఐ ఫామ్ని మనం ఫిల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం 10 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత 10 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అవునా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక టెక్స్ట్ ఫర్ ఆర్టీఐ రిక్వెస్ట్ అప్లికేషన్ అని. ఓకేనా, ఇక్కడ మనం ఏమంటే దాదాపు 3000 లెటర్స్ వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రాసుకోవడం జరిగింది, టెక్స్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్టీఐ ఫైల్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మనం పాయింట్స్ వైజ్ మనం ఇక్కడ ఆ డౌట్స్ని ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ తోటి రాయొచ్చు. ఓకేనా. సో అదేవిధంగా దేనికి సంబంధించి అయితే మీకు డౌట్ ఉందో సపోర్టింగ్ డాక్యుమెంట్. ఓకేనా, దేనికి సంబంధించి మీకు డౌట్ ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకవేళ మీ మొబైల్ ఉంటే ఫైల్, ఓకేనా, ఈ విధంగా వాళ్ళకి ఒకవేళ మీ మొబైల్ ఉంటే ఈ విధంగా ఏం చేయండి, అటాచ్ చేయండి. ఓకేనా, ఆ డాక్యుమెంట్ని ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఈ చూస్ ఫైల్ని క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని అటాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీకు ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంది కదా, సో ఉన్నట్టుగా ఇక్కడ ఏం చేయండి, మీరు కింద క్లిక్ చేయండి. ఓకే, ఉన్నది టైప్ చేసి లెటర్స్ని టైప్ చేసి కింద మేక్ పేమెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ వచ్చేసి ఎన్ని రకాల పేమెంట్ ఉందో చూద్దాం. ఓకేనా. సో 10 రూపీస్ అనేది ఓకేనా ఆన్లైన్లో మనకి ఇక్కడ పేమెంట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎన్ని రకాల పేమెంట్ ఉందో. ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు, ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆర్ మాస్టర్ ఆఫ్ వీసా, రూపే కార్డ్స్ అండ్ యూపే తోటి కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఆ పేమెంట్ అనేది మనం పే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఆన్లైన్లో మనం పే చేయడం వల్ల మన ఆర్టీఐ ఫైల్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. ఓకేనా. సో దాని తర్వాత స్టేటస్. ఓకేనా, దాని తర్వాత మనకు ఆర్టీఐ ఫైల్ వచ్చిందా లేదా. అవునా, ఆర్టీఐ ఫైల్ దాదాపు ఆన్లైన్లో అప్లై అయిన తర్వాత వచ్చిందా లేదా అని ఒక టైం 30 డేస్ వరకు మనకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో 15 or 30 డేస్లో మనకి ఆర్టీఐ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. సో అయిందా లేదా, అప్లై అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ
మీరు ఏం చేయండి అంటే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, అవునా. సో మీరు ఎప్పుడైతే అప్లై చేసారో, అవునా, పేమెంట్ని చేసి ఎప్పుడైతే అప్లై చేసారో అప్పుడు మీకు మీ చేతిలో రిజిస్టర్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. సో ఆ రిజిస్టర్ నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ టైప్ చేసి అదేవిధంగా మీ అప్లికేషన్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ టైప్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి టైప్ చేసి చూపిస్తున్న ఎంటర్ సెక్యూరిటీ కోడ్ని ఉన్నట్టుగా, ఓకేనా, ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయండి. సో దీని ద్వారా మీకు ఏదైతే మీరు ఆర్టీఐ ఫైల్ని మీరు అప్లై చేసారో అది సెలెక్ట్ అయిందా లేదా అనేది మీకు దీని ద్వారా దాని యొక్క స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.